భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నా పేరు గిన్నారపు మహేందర్. మా యొక్క డిమాండ్ ఏంటంటే 1996 చట్టంలో ఉన్న సంక్షేమ పథకాలను మాకు పూర్తి స్థాయిలో మా కార్మికులకు అందే విధంగా కార్మికులకు చేరే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే ఉపాధి హామీ కూలీలను వెల్ఫేర్ బోర్డులోని తొలగించాలి. మా యొక్క కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. తర్వాత వెల్ఫేర్ బోర్డుకు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ వెల్ఫేర్ బోర్డుకు చైర్మన్ లేడు. ఆ చైర్మన్ వేయాలి. ఆ చైర్మన్ కూడా మా యొక్క కార్మికుల్లో ఒక కార్మికుడై ఉండాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండు. మరియు చనిపోయిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. అయితే బ్రతికున్న కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఉపాధి పనిముట్ల మీద 10 లక్షల రూపాయల వరకు ఒక లోన్ సౌకర్యం కల్పిస్తే అది ఒక కార్మికునికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అనేది అదొకటి ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం. మరియు జిల్లాకు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యము కల్పించాలనేది డిమాండ్స్ పెట్టుకోవడం జరిగింది. మేము ఈ యొక్క డిమాండ్ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క హన్మకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. అది జూలై 5వ తారీఖు నాడు మడికొండ కరిష్మా గార్డెన్లో ఆ యొక్క సభను నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈ యొక్క కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వస్తానని ఆయన కూడా మాట చేయడం జరిగింది. మా యొక్క కార్మిక సోదరులందరూ ఉమ్మడి ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ యొక్క సభకు రావాలి. సభకు వచ్చి సభను మనం విజయవంతం చేసుకొని మరియు మన యొక్క కార్మిక హక్కులు, మన యొక్క కార్మిక సమస్యలను తీర్చుకోవడానికి మన యొక్క సాధక బాధకులు కూడా కార్మిక శాఖ మంత్రి గారితో మరియు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూడా చెప్పుకొని మన సమస్యలు తీర్చుకునే విధంగా కార్మికులు రావాలని కార్మికులకు కూడా నేను పిలుపునియడం జరుగుతూ ఉన్నది. మరియు ఈ యొక్క సభను భారీ సంఖ్యలో దాదాపు ఒక 5-5 వేల మందితో ఈ యొక్క సభను చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు గిన్నారపు మహేందరు. నేను భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. హనుమకొండ ప్రెస్ క్లబ్లో మీడియా సమక్షంలో తెలియడం ఏమనగా, నా పేరు కొత్తపల్లి భిక్షపతి. భవన నిర్మాణ రంగాల కార్మిక హనుమకొండ జిల్లా కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. మరి మా కార్మికులకు రావాల్సిన హక్కుల కోసం మేము ఈరోజు జూలై 5వ తారీఖు వరంగల్ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున దీనికి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఆ రోజు మన కార్మిక శాఖ మంత్రి వాళ్ళు గడ్డం వివేక్ గారు వస్తున్నారు. కాబట్టి మన సమస్యలను వారి దృష్టికి తీసుకపోతే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వెంటనే మా సమస్యలన్నీ కూడా మనకు రావాల్సిన పింఛన్ కానీ, మనకు చనిపోతే రావాల్సిన ఇన్సూరెన్సులు కానీ, కార్మికుల కార్డుల విషయాలలో కానీ ప్రతి విషయంలో మనం ఏదైతే డిమాండ్ మన వెల్ఫేర్ బోర్డు తరఫున తీసుకున్నామో ఆ డిమాండ్లను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పెద్ద సంఖ్యలో మనం వాళ్ళకు వివరించి చెప్పినప్పుడు కార్మిక శాఖ మంత్రి వారు వస్తున్నారు. కాబట్టి మన డిమాండ్లను నెరవేర్స్తారని చెప్పి మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కార్మికులందరూ కూడా 5వ తారీఖు వచ్చే నెల 5వ తారీఖు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. కూర్చో